ధన్ఖడ్ నిన్న సాయంత్రం ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ధన్ఖడ్ రాజీనామాతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన రాజీనామా వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ధన్ఖడ్ రాజీనామాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అది తక్షణమే అమల్లోకి రానుంది. వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్రపతి ఇటు ఉపరాష్ట్రపతి రాజీనామాను కూడా ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి జగదీప్ ధన్కర్ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనారోగ్య కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆ రాజీనామా లేఖని రాష్ట్రపతి కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లు కూడా దీనిపై అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇంటర్నల్గా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఉపరాష్ట్రపతిగా కూడా వారు రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా జయరాం రమేష్ కూడా ఈ విధంగా ట్విట్టర్ ద్వారా వారు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారనే అంశాలపై కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ అనేక సందర్భాల్లో కావచ్చు, అతను వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఆ సభలో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, ఆ సభ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అవర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు, అతనికి ఉన్నటువంటి సీనియారిటీ కూడా చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా సడన్గా రిజైన్ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రాత్రి రాజీనామా చేసినటువంటి ఆ రాజీనామా లేఖని కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వారు ఆ రాజీనామాను కూడా ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ జగదీప్ ధన్కర్ మాత్రం అతను స్పష్టంగా గతంలోనే అంటే ఈ రాజీనామా చేయకుండా ముందు దాదాపు నెలల క్రితమే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేను ఫుల్ ఫ్లెజ్గా నా పదవీ కాలం ముగిసేంత వరకు కూడా నేను పదవిలోనే ఉంటానని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఇంత సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొన్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే ఇటు జగదీప్ ధన్కర్ నేతృత్వంలోనే ఒక సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో జేపీ నడ్డాతో పాటు కిరణ్ రిజిజుతో పాటు ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఆ సమావేశం వాయిదా వేశారు. వాయిదా 4:30 గంటలకి నిన్న సాయంత్రం వాయిదా వేశారు. కానీ ఆ వాయిదా వేసినటువంటి మళ్ళీ తిరిగి ప్రారంభమైనటువంటి కావాల్సినటువంటి ఆ సమావేశానికి ఇద్దరు మంత్రులు కూడా హాజరు కాలేదు. అప్పుడు జగదీప్ ధన్కర్ కూడా కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 గంటల వ్యవహారంలోనే ఏదో జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది ఈ అంశాలపై కూడా విశ్లేషకులు చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు తాను అనారోగ్య కారణాల వల్ల, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి చెకప్స్ కావచ్చు, వైద్యులు స్పష్టంగా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా తన ఉపరాష్ట్రపతి నివాసం ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా చెస్ట్ పెయిన్ కూడా రావడం జరిగింది. వెంటనే ఎయిమ్స్కు వెళ్ళారు. ఎయిమ్స్కు వెళ్ళి చికిత్స కూడా చేపట్టడం జరిగింది. చికిత్స చేపట్టినటువంటి సమయంలోనే అప్పుడు ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారని చెప్పేసి ఒకవైపు జగదీప్ ధన్కర్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కారణాలు కావు, ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో ఇష్యూస్ జరిగాయని చెప్పేసి కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన తేదీ కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధం కాబోతున్నారు. జ్యోతి, అయితే ఇప్పుడు ఈ రేస్లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి విషయానికి వస్తే దీనికి సంబంధించినటువంటి బలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి టీం ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా
ఒక ఫైట్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీ మాత్రం ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, గతంలో పనిచేసినటువంటి విధానం, గతంలో ఆ ముఖ్యమంత్రిగా కావచ్చు, గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ కూడా అడుగు కూడా వేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా వారికి ఉన్నటువంటి బలం కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ని కూడా నిల్చోబెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక అడుగు కూడా ముందుకు వేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, ఆ ఉపరాష్ట్రపతిగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఆ సభ ఏ విధంగా నిర్ణయించాలి, సభను ఏ విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి వ్యక్తులు కావచ్చు, వారిని సీనియారిటీ ప్రకారమే వారు ముందుకు కూడా పంపేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పేర్లకు సంబంధించినటువంటి క్లారిటీ ఈ 2 రోజుల్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నవీన్, ఈ ధన్ఖడ్ రాజీనామా విషయంలో జైరాం రమేష్ ట్వీట్ని మనం ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? ఇది ఒక రాజకీయ కుట్రగా మనకి వినిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా. అంటే ఆ ధన్ఖడ్ రాజీనామా తర్వాత చాలా మంది అంటే రాజకీయ నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకుల్లో అనేక అంశాలు చర్చలకు రావడం జరిగింది. అనేక విధంగా చర్చిస్తున్నారు. ఎందుకు ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, నిన్న మొదటి రోజు సమావేశం జరిగింది. సమావేశంలో కూడా ధన్ఖడ్ పాల్గొన్నారు. దాని తర్వాత ఆ మీటింగ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మీటింగ్స్ ఏర్పాటు చేసిన తర్వాతనే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఒకసారిగా ఈ రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపడం సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే అంశాలపై కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా కూడా మారింది. కాబట్టి ఒకవైపు పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి జైరాం రమేష్ కూడా వారు స్పష్టంగా క్లారిటీగా వారు ఎక్స్ ద్వారా కూడా వారు కొన్ని కామెంట్స్ కూడా పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు అంటే మొదటిగా 2:30 గంటల ఆ సమయంలో పాల్గొన్నటువంటి మంత్రులు మళ్ళీ తిరిగి 4:30 గంటల ప్రాంతంలోనే ధన్ఖడ్ నేతృత్వంలోనే జరగాల్సినటువంటి ఆ సమావేశానికి పాల్గొనలేదు. దాంతోపాటు వారు హాజరు కాలేదు. దాంతోపాటు జగదీప్ ధన్ఖడ్ కూడా వారికి కొంత ఆవేదన కూడా గురయ్యారని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ వారి మాటలు వినకపోవడం సంబంధించిన కారణాలు కావచ్చు, కొన్ని ఒత్తిడి వల్లనే వారు రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇటు జైరాం రమేష్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక స్పష్టత అనేది రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ అంశాలపై కూడా ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు జరిగినటువంటి సమావేశాలు కూడా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.